చిల్లర రాళ్లకు మొక్కుతూ పోతే చిత్తము చెడునుర ఒరే ఒరే సిద్ధయ్య చూపిన చిన్మయ జ్యోతిని చిత్తము నిలుపుట సరే సరే చిల్లర రాళ్లకు మొక్కుతూ పోతే చిత్తము చెడునుర ఒరే ఒరే సిద్ధయ్య చూపిన చిన్మయ జ్యోతిని చిత్తము నిలుపుట సరే సరే కంది మల్లయ్య పల్లెలో వెలసిన కాల స్వరూపుడు శ్రీ గురుడే వీర బ్రహ్మమని విశ్వవీధిలో వెలిగే మూర్తి మా గురుడే మా దేవుడే ఆనందుడే బ్రహ్మేంద్రుడే సిద్ధయ్య వాక్కును మనసున నిలిపిన వివరములన్నీ తెలియునులే హద్దులేని ఆ వైభవమూర్తి హృదయములో నా నిలుచునులే సిద్ధయ్య వాక్కును మనసున నిలిపిన వివరములన్నీ తెలియునులే హద్దులేని ఆ వైభవమూర్తి హృదయములో నా నిలుచునులే సిద్ధమైన ఓంకారమందున ఒనరుగా ఉన్న శ్రీ గురుడే అమరిన త్రికూట భూమధ్యమందున వెలిగే వాడే దేవుడే దేవుడే ఆనందుడే బ్రహ్మేంద్రుడే ఉపవాసములని నియమ నిష్ఠలని ఎందుకు నీకి తపనలురా అపర కేశవుడు వీర బ్రహ్మేంద్రుని మనసున నిలిపితే చాలునురా ఉపవాసములని నియమ నిష్ఠలని ఎందుకు నీకి తపనలురా అపర కేశవుడు వీర బ్రహ్మేంద్రుని మనసున నిలిపితే చాలునురా పాపములన్నీ సమసిపోవునని కాశీకి పోవుట మూర్ఖము వీర గురుని శ్రీపాదము అందితే అది ఏ కదరా కైలాసం పాదము గురుపాదము కైలాసము దీపధూపములు కొబ్బరికాయలు గురుడు ఎన్నడు కోరడురా ఎప్పుడు స్వామి కోరేదొకటే మనసును నీవు అర్పించరా దీపధూపములు కొబ్బరికాయలు గురుడు ఎన్నడు కోరడురా ఎప్పుడు స్వామి కోరేదొకటే మనసును నీవు అర్పించరా చెప్పలేదని తప్పుబట్టకు సిద్ధయ్య మాటను నమ్మండిరా నమ్మి చెడిన వారిలలో లేరు బ్రహ్మంగారిని మరువకురా దేవరా గురుదేవరా దరిచేర్చరా కొండలు పగలగ చుక్కలు రాలగ అరుదెంచును శ్రీ గురుడు అండపిండ బ్రహ్మాండములేలగ కల్కి రూపుడై మన గురుడు